కర్ణాటకలో సంచలనం సృష్టించి తెలంగాణలో ప్రకంపనలు రేపుతున్న వాల్మీకి ట్రైబ్ కుంభకోణం వెనుకున్న పొలిటీషియన్లు ఎవరు? కర్ణాటక నుంచి తెలంగాణకు ఎందుకు పెద్ద మొత్తంలో డబ్బు బదిలీ అయింది? ఎన్నికల ఖర్చు కోసమే కర్ణాటక నుంచి తెలంగాణకు ఆ డబ్బు వచ్చిందా? వచ్చిన మనీలో ఎవరి వాటా ఎంత? ఎవరికి అందింది ఎంత? ప్రతి ఒక్కరి మదిలో మెదులుతున్న ప్రశ్నలివి. కర్ణాటకలో ఎస్టీల అభివృద్ధి కోసం 2006లో నాటి ప్రభుత్వం మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. గిరిజనులు, ఆదివాసీలతో పాటు షెడ్యూల్డ్ కులాల్లో వెనుకబడిన వర్గాల ప్రజలకు ఆర్థిక చేయూతనివ్వాలన్నది కార్పొరేషన్ ప్రధాన లక్ష్యం. ఇందుకోసం ప్రత్యేక నిధులను కూడా కేటాయిస్తూ వస్తున్న ప్రభుత్వం 2015-16లో ప్రత్యేక ట్రైబల్ సెల్ ను ఏర్పాటు చేసి అత్యంత వెనుకబడిన ట్రైబ్స్ కు ఆర్థిక ప్రోత్సాహం అందిస్తోంది. గిరిజనులు, ఆదివాసీల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించడంలో తప్పు లేదు. కేటాయించిన నిధులను పక్కదారి పట్టించడమే తప్పు. ఇక అసలు విషయానికి వస్తే మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులను ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికలకు ముందు గుట్టుచప్పుడు కాకుండా పక్కదారి పట్టించారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 187 కోట్ల రూపాయల నిధులను వివిధ మార్గాల్లో అక్రమార్కుల చేతిలో పెట్టారు. ఈ స్కామ్లోని మొత్తం డబ్బులో 44 కోట్ల 60 లక్షలు హైదరాబాద్ కు తరలివచ్చాయి. ఒక్క ఆర్బీఎల్ బ్యాంకులోని 9 ఖాతాల్లోనే ఆ డబ్బు జమ కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ స్కామ్ పై గతంలో ఈడీ, సిబిఐ, సిట్ అధికారులు తెలంగాణలో సోదాలు నిర్వహించినా ఎక్కడా ఎవరిని ప్రశ్నించారన్నది మాత్రం బయట పెట్టలేదు. తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో కొందరికి ఈ డబ్బు ముట్టిందని, ఆ డబ్బునే ఎన్నికల్లో ప్రచారానికి వినియోగించారన్నది ప్రధాన అభియోగం. కర్ణాటక ప్రభుత్వం వేసిన సిట్ నివేదిక ప్రకారం వాల్మీకి కార్పొరేషన్ ఎండీ, ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్న జేజీ పద్మనాభ్, సస్పెండ్ అయిన అకౌంట్స్ అధికారి పరశురాం బెంగళూరులోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంజీ రోడ్ బ్రాంచ్లో మార్చి 30, 2024న 50 కోట్లను ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఈ టర్మ్ డిపాజిట్ పై అదే రోజు 45 కోట్ల మేర రుణానికి దరఖాస్తు చేశారు. ఇందులో నుంచి అదే రోజు హైదరాబాద్ లోని ఆర్బీఎల్ బ్యాంకుకు చెందిన 9 బ్యాంకు ఖాతాలకు 44 కోట్ల 60 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయించారు. అయితే డబ్బు జమ అయిన 9 ఆర్బీఎల్ బ్యాంకు ఖాతాలు నకిలీవని విచారణలో తేలింది. కేవలం స్కామ్ డబ్బులు తరలించడానికే వీటిని తాత్కాలికంగా వినియోగించుకున్నట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణలో స్పష్టమైంది. డబ్బు జమ చేసిన ఆర్బీఎల్ బ్యాంక్ 9 ఖాతాల్లో V6 బిజినెస్ పేరుతో 4.5 కోట్లు, గ్రాబియే గ్రబ్ పేరుతో 5 కోట్ల 88 లక్షలు, సుజల్ ఎంటర్ప్రైజెస్ పేరుతో 5 కోట్ల 63 లక్షలు, రామ్ ఎంటర్ప్రైజెస్ పేరుతో 5 కోట్ల 7 లక్షలు, స్వాప్ డిజైన్ పేరుతో 5 కోట్ల 15 లక్షలు, సిస్టమ్ అండ్ సర్వీస్ కంపెనీ పేరుతో 4 కోట్ల 55 లక్షలు, స్కిల్ మ్యాప్ ట్రైనింగ్ పేరుతో 4 కోట్ల 84 లక్షలు, జిఎన్ ఇండస్ట్రీస్ పేరుతో 4 కోట్ల 42 లక్షలు, నావెల్ సెక్యూరిటీ పేరుతో 4 కోట్ల 56 లక్షలు, మొత్తంగా 44 కోట్ల 60 లక్షల రూపాయలను జమ చేశారు. వాల్మీకి కార్పొరేషన్ నుంచి తెలంగాణలోని ఆర్బీఎల్ బ్యాంకు ఖాతాల్లోకి వచ్చి చేరిన డబ్బంతా కాంగ్రెస్ నేతల ఎన్నికల ఖర్చు కోసమేనని దర్యాప్తు సంస్థల విచారణలో తేలినట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ హైకమాండ్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మెజారిటీ ఎంపీ స్థానాలను సాధించాలని హుకుం జారీ చేసినట్లు తెలిసింది. ఇందుకోసం అవసరమైన నిధులను ఆయా ప్రభుత్వాలే సమకూర్చాలని ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే వాల్మీకి కార్పొరేషన్ నిధులు తెలంగాణలోని కాంగ్రెస్ నేతల చేతుల్లోకి వచ్చాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అయితే V6 బిజినెస్ సొల్యూషన్స్ కంపెనీకి తనకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి. వాల్మీకి స్కామ్ తో సంబంధం ఉన్నట్లు నిరూపిస్తే దేనికైనా రెడీ అంటూ కేటీఆర్ కు సవాల్ విసిరారు. V6 బిజినెస్ సొల్యూషన్స్ కి ఏం వాస్తలేదు. నేను అందుకోసానికి నా మీద ఈడీ రేడ్ అయినప్పుడు కూడా నేను ఆ రోజులలో చెప్పిన, అరే నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఏం చేస్తారో చేసుకోండి. ఇప్పటి వరకు ఏం చేయలేకపోయినా నేను ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాలలో ఒక సంస్థ ఏదైతే ఎన్ని సంస్థలు నడిపిస్తున్నానో చట్ట ప్రకారంగా ఒక పద్ధతి ప్రకారంగా ఇక్కడ కూడా తప్పులు చేయకుండా నేను ఈ సంస్థలన్నీ కూడా నడిపిస్తున్నాను. మళ్ళొకసారి నా పైన ఏదైతే
ఇలాంటి తప్పుడు అలిగేషన్స్ ఏదైతే పెడుతున్నారో దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. లోక్సభ ఎన్నికల్లో మద్యం డబ్బు పంచడం కోసమే వాల్మీకి కార్పొరేషన్ నిధులను అక్రమంగా వాడుకున్నట్టు ఈడీ సిట్ విచారణలో ప్రాథమికంగా తేలింది. కర్ణాటకలో సీఎం సిద్దరామయ్యకు నోటీసులు ఇచ్చినట్టే తెలంగాణ సీఎం రేవంత్ కు కూడా నోటీసులు రావచ్చని కర్ణాటక పీడబ్ల్యూడీ మంత్రి సతీష్ జార్కిహోళీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వాల్మీకి సామాజిక వర్గంలో బలమైన నేతగా ఉన్న జార్కిహోళీ తమ కార్పొరేషన్ నిధులు పక్కదారి పట్టడం, ఆ వర్గం ప్రజలు ఆయనపై గుర్రుగా ఉండటంతో అసమ్మతిని చల్లార్చడానికి ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. అయితే ఈ స్కామ్ లోనే సీఎం కు నోటీసులు వస్తాయా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. వాల్మీకి కార్పొరేషన్ నిధుల దుర్వినియోగాన్ని ఆ సంస్థ సూపరింటెండెంట్ పి చంద్రశేఖరన్ తొలుత వ్యతిరేకించారు. నిధులను పక్కదారి పట్టించడానికి ససమీరా అన్నారు. దీంతో ఆయన్ని కార్పొరేషన్ సూపరింటెండెంట్ పదవి నుంచి తప్పించింది అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా పేదలకు చేరాల్సిన డబ్బు అన్యాక్రాంతం అవుతోందన్న బెంగతో ఆయన గత మే 26న ఆత్మహత్య చేసుకున్నారు. తన మరణ వాంగ్మూలంలో స్కామ్ కు సంబంధించిన కీలక వివరాలను బయటపెట్టారు. దీంతో విచారణ జరిపిన ఈడీ కుంభకోణంలో భాగమైన మాజీ మంత్రి నాగేంద్ర, వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ బసనగౌడ దద్దల్, మరో 2 బ్యాంకు అధికారులు సహా మొత్తం 11 మందిని అరెస్టు చేసింది. ఇక స్కామ్ ను బయటపెట్టిన తన భర్తనే కీలకంగా నిందితుడిగా చిత్రీకరించేందుకు కుట్రలు చేయటాన్ని చంద్రశేఖరన్ సతీమణి కవిత తప్పుపట్టారు. అసలు ఈ వాల్మీకి స్కామ్ ను మొదటి నుంచి వ్యతిరేకించిన ఏకైక వ్యక్తి తన భర్త పి చంద్రశేఖర్ అని, ఈ స్కామ్ కు సహకరించాలని ఆయనపై ఒత్తిడి తీసుకురావడంతో అది ఇష్టం లేని ఆయన గత మేలో ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. అయితే శివమొగ్గ జిల్లా కోర్టుకు గురువారం సిట్ సమర్పించిన 2వ ఛార్జిషీట్ లో అసలు నిందితుల పేర్లు కనిపించకపోవడంతో కేసును పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. దీంతో కేసుతో సంబంధం ఉన్న తెలంగాణ నేతల పేర్లను ఇకనైనా దర్యాప్తు సంస్థలు వెల్లడించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే దుర్వినియోగమైన ప్రజాధనం రికవరీ చేసి దోషులకు శిక్ష వేయించవచ్చని అభిప్రాయపడుతున్నారు.